in an unimaginable, massive scale and a way is brilliant, sir. We are so honored and blessed to be a part of this fantastic movie, Kubera. And thanks to each and everyone from all around the globe, from all languages. Tamil lo massive hit, Telugu lo massive hit, US lo anni chotla massive hits. So thanks to all of you, and Shekhar Kamula sir, we all love you. Thank you guys. So ee roju ఇంక బ్లాక్ బస్టర్ కాబట్టి కొంచెం ఇక్కడ ఐ నో ఐఎమ్ టాకింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ గైస్. దేవి గారు చాలా రోజులైంది. అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్ కి, మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. రకీబ్ భయ్య, వివేక సార్ అండ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ. కాదు, చాలా రోజులైంది. ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు, ఇక్కడే కింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా, హూహా మాది, దానికి ముందుది మీది. ఒక్కసారి ప్లీజ్. ఈ పాట ఒక్కసారి ఏంటి 100 సార్లు. ఎస్, కమాన్, హూహా అనడానికి రెడీ అయిపోండి. ఇది కూడా సార్ డైరెక్ట్ చేసేస్తారు. అది మీరు రెడీ అవ్వాలని చెప్పండి. ఉంటా. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ హూహాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ అండ్ వచ్చేటప్పటికి అన్న నడిచొస్తే మాస్, అన్న మడతేస్తే మా, అన్న కూర్చుంటే మాస్, మమ్మ మాస్ అయినా మళ్ళా అందుకని రెండు కనిపిస్తా. అన్న నడిచొస్తే మాస్, హూ హా షర్ట్ వేస్తే మాస్, హూ హా మడతెడితే మాస్, హూ హా నేను పాట చేస్తే మాస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. దేవి గారు మామూలుగానే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, బాంబ్ ఆఫ్ ఎనర్జీ. అలాంటిది కుబేరా లాంటి బ్లాక్ బస్టర్లోని ఆనందంతో ఆయన ఎనర్జీ రెట్టింపు అయిపోయింది వాళ్ళ స్టేజ్ పైన. దాట్ వాజ్ అన్ అమేజింగ్ టాక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ అవర్ రాక్ స్టార్. Wow, that was amazing. So yes, ఇన్ని మనకి మెమరబుల్ సాంగ్స్, మెమరబుల్ మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి దేవి గారు ఇస్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. సో కుబేరా సినిమాలోని ప్రతి అంశాన్ని మనం ఎలా అయితే మెచ్చుకుంటున్నాము, అప్రిషియేట్ చేస్తున్నాము, అంటే మామూలుగా శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఇప్పుడు ఏదైనా మనం వేరే ఫీల్ గుడ్ మూవీ చూసినా సరే ఇది శేఖర్ కమ్ముల గారి సినిమాలా ఉంది అనేంతగా ఫీల్ గుడ్ అనే పదానికి ఒక పర్యాయ పదం అయిపోయింది శేఖర్ కమ్ముల గారి పేరు. బట్ ఈ సినిమా కుబేరా వేరే స్టైల్ అయినప్పటికీ కూడా ఇది కూడా